హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది జరగబోతుంది. రేపటి నుంచి 3 T20లు అనేది జరగబోతున్నాయి. ఇందులో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 1 శ్రీలంక టూర్ అనేది ఆల్రెడీ ఇండియా శ్రీలంకకి వెళ్ళిపోయింది. సో ఇది పల్లెకెల స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక్కడ టోటల్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఇప్పటి వరకు 22 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 168గా యావరేజ్ స్కోర్ ఉంది. హై స్కోర్ చూసుకుంటే 263 ఆస్ట్రేలియా అనేది హై స్కోర్ నమోదు చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 125 శ్రీలంక లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. మొదటగా ఇండియా వర్సెస్ శ్రీలంక హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే T20లో ఓవరాల్గా 29 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఇండియా 19 గెలిచింది, శ్రీలంక 9 గెలిచింది. 1 అనేది నో రిజల్ట్గా ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది చూసుకుంటే ఇండియా వర్సెస్ శ్రీలంకది ఇండియా 228 చేస్తే శ్రీలంక 137కి ఆల్అవుట్ అనేది అయిపోయింది. ఇందులో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో 12 రన్స్ అనేది చేశాడు. శుభ్మన్ గిల్ 46 చేశాడు. అదేవిధంగా వికెట్స్లో 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా శ్రీలంకది చూసుకుంటే కుశాల్ మెండిస్ 23 రన్స్ అనేది తీశాడు. ధనుష్ శంకర 23 రన్స్ అనేది చేశాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్స్ అనేది తీశాడు. మొదట ఇండియా యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రిక్కు సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవి బిష్ణు, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్ని ఎక్కువగా తీసుకునే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇండియాది యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 20 మ్యాచెస్ ఆడి 643 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది T20. అదేవిధంగా వైస్ కెప్టెన్ ప్రమోషన్ వచ్చింది. శుభ్మన్ గిల్కి 19 మ్యాచెస్ ఆడి 505 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 68 మ్యాచెస్లో 2340 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. మరియు హార్దిక్ పాండ్యా చూసుకుంటే లాస్ట్ ఫైనల్ మ్యాచ్ 100 మ్యాచ్ అవుతుంది. 100 మ్యాచెస్లో 1492 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. బౌలర్స్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 52 మ్యాచెస్ ఆడి 79 వికెట్స్ అనేది తీయడం అనేది జరిగింది. అదేవిధంగా శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే నిశంకర, కుశాల్ మెండిస్, ఫెరాండ్రో, అసలంక, చండిమల్, శంకర, అసరంగ, మహేష్ శిక్షణ, పతిరానా, ఫెరాండ్రో ఇలా ప్లేయింగ్ 11 అనేది తీసుకోవడం జరిగింది. సో ఇందులో కీ ప్లేయర్స్ అనేది చూసుకుంటే శ్రీలంక యొక్క కీ ప్లేయర్స్లో మరియు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మీరేమనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అనేది ఎందులో చూడాలి అనుకుంటే సోనీ లైవ్ OTT ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ అనేది లైవ్ అనేది వస్తుంది. అదేవిధంగా సోనీ 6 అనే టీవీ ఛానల్లో కూడా మనం ఈ లైవ్ అనేది చూడొచ్చు. సో గైస్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.